మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మరి రైతులకు సాగునీరు అందించండి అని చెప్పేసి మరి ఒక దరఖాస్తును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చి మాకు నీళ్ళు వద్దనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో లేదు. ఎందుకంటే ఆ రోజు జీవో ఇచ్చి మరి 1.4 టీఎంసీకి సంబంధించి 7 స్పెల్స్లో 0.2 టీఎంసీ ప్రతి స్పెల్కి ఇవ్వాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అన్న ఆలోచనతో ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించి మరి ఇటు సింగూర్ మంజీరాకు సంబంధించి గన్పూర్ ఆనకట్ట ప్రాజెక్టు కానీ హల్దీ వాగులకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా నాట్లు వేసుకున్నారు, కొంతమంది నాట్లు కూడా వేసుకున్నారు. మరి నీళ్లు లేకపోవడం వల్ల, కరెంట్ సరిగా లేకపోవడం వల్ల వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నాళ్ళు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతుల పైన ప్రేమ లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీళ్లు వదలాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాం, మరి దానిపైన నేను సవాల్ ఇస్తుతా ఉన్నా, కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తా అన్నారు. ఇదేనా రైతు రాజ్యం అంటే? పంటలు ఎండగొట్టడమే రైతు రాజ్యమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రండి నేను చర్చిస్తా అని చెప్పేసి టైం ఇచ్చి పోతే మరి ఢిల్లీకి పారిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. వాళ్ళకి రైతులు అంటే ప్రేమ లేదు, రైతుల పంటలు కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి ఆలోచన లేదు, రైతు కొన్నటువంటి చన్నవడ్లకు బోనస్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతులకి కొంత అక్కడక్కడ ఇబ్బంది అవుతున్నా కూడా రైతులు ఏదో కష్టాలు పడి తెచ్చుకుంటున్నారు. కానీ వర్షాలు ఒక్కసారి పడితే మాత్రం ఈ జిల్లాలో చాలా సివియర్ షార్టేజ్ ఉంది, యూరియా కానీ కాంప్లెక్సెస్ కానీ. కాబట్టి వాటిని ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి కోరడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మాటలు పక్కన పెట్టి చేతల రూపంలో మీరు ప్రజల రైతుల ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి ముందుకు రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా రిలీజ్ చేయాలని. ఎందుకంటే ఇటు మాకు దాదాపు ఒక 10-15 మండలాలు వస్తాయి మెదక్ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గన్పూర్ ఆనకట్ట కింద. అదేవిధంగా హల్దీకి సంబంధించి కూడా గతంలో ఏంటంటే హల్దీ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చేదిగా కేసీఆర్ గారి నాయకత్వం మదర్ సాగర్ కట్టడం, అక్కడ నుంచి గుండపోచి వరకు నీళ్ళు తీసుకురావడం, అక్కడ నుంచి హల్దీ ప్రాజెక్టులు వేయడం వల్ల మరి దాదాపు 5 మండలాలు నర్సాపూర్ అదేవిధంగా మెదక్కు సంబంధించినటువంటి మండలాలకు నీళ్ళు వస్తానే రైతులు ఇప్పుడే ఉన్నటువంటి బోర్ వాటర్లతో మరి వేసుకోవడం జరిగింది. అక్కడ చెక్ డ్యామ్లు కూడా బాగా కట్టినాం, ఆ చెక్ డ్యామ్లో ఉన్నటువంటి నీళ్లతో మరి పంటలు వేసుకోవడం జరిగింది. నీళ్లు లేక ఇప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తాం కాబట్టి మల్లెర సాగర్ నుంచి కొండపోచం నుంచి హల్దీ ప్రాజెక్ట్ కూడా నీళ్లు రిలీజ్ చేసి రైతుల పంటలు కాపాడాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది.